హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియో ఎందుకు ఇస్తున్నా అంటే మెయిన్ రీజన్, నేను ఇక్కడ నుంచి రూమ్ చేంజ్ చేస్తున్నా. ఈ రూమ్లో ఆల్మోస్ట్ 3.5 years ఉన్నా. ఇక నేను బయట రూమ్ తీసుకొని ఉందామని అనుకుంటున్నా. మళ్ళీ ఎందుకు నా పర్సనల్ చూపిస్తున్నా అంటే, నేను ఇండియాకి వచ్చేటప్పుడు ఇక్కడికి యూట్యూబ్లో వీడియో చూసిన. జనరల్గా ఎట్లుంటుంది అంటే రూమ్స్ ఎట్లుంటాయి అంటే డబుల్ బెడ్, ట్రిపుల్ బెడ్ అట్లా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చినాక తెలిసింది సింగిల్ పార్టీషన్ కూడా ఉంటుంది. మళ్ళీ నేను ఒకప్పుడు స్టార్టింగ్లో ఉన్న ఒక దగ్గర విల్లాలు ఉండే. సో విల్లాలో వచ్చేసి జిమ్, స్విమ్మింగ్ పూల్ పక్కా మ్యాండేటరీ ఉంటుంది. అట్లా ఫస్ట్ నేను పోయే రూమ్కి కాకుండా ఈ రూమ్ గురించి చెప్తా. ఇక నేను కంపెనీ నేమ్ అయితే చెప్పను, కానీ ఇది కంపెనీ అకామిడేషన్. కంపెనీ అకామిడేషన్ అయితే నంబర్ 1. అసలు మనం ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అట్లాంటి ఫీలు. మన ఇల్లు కూడా అంత కేర్ చేసుకోం, కానీ ఈ కంపెనీ అకామిడేషన్ మంచిగా కేర్ చేసుకుంటారు. ఇయర్కి 2 yearsకి పెయింటింగ్ ఉంటుంది, మళ్ళీ ఏసీ సర్వీస్ ఉంటుంది, మళ్ళీ పెస్ట్ కంట్రోల్ ఉంటుంది, మళ్ళీ వాటర్ ట్యాంక్ క్లీనింగ్, అన్ని ఫెసిలిటీస్ నంబర్ 1 ఉంటుంది. ఏం ప్రాబ్లం ఏమి ఉంటుంది. ఏమైనా కంప్లైంట్, ఏమైనా ఏసీ ప్రాబ్లం అయినా కానీ, వాటర్ ఏమైనా వస్తా, షవర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ కింద రిజిస్టర్ చేస్తాము. వితిన్ 1 day రిసాల్వ్ అయిపోతుంది. ఏం ఇష్యూ ఉండదు. మనల్ని ఒక పైసా అడగరు, ఏమడరు. ఖాళీ ఒక గ్యాస్ ఒకటి పే చేసుకోవాలి మనము, అంతే. అది పర్సనల్. అంటే ఈ అకామిడేషన్లో పర్సనల్. బయట అకామిడేషన్ ఇంకో అకామిడేషన్ ఉంది కంపెనీది, అక్కడ అయితే ఫ్రీ. ఇక ఈ అకామిడేషన్ ఇట్లుంది. ఇక అన్ని కంపెనీ ఫ్రిడ్జ్ ఇస్తుంది, వాషింగ్ మిషన్ మనది, ఏసీ అన్నీ మంచిగా ఉంటాయి, ఏం ఇబ్బంది ఉంటుంది. నువ్వు కంపెనీ బయట నుంచి పోతా అంటే నాకు అలవెన్స్ అయితే వస్తుంది, రూమ్ అలవెన్స్. సో అట్లా కంపెనీ అయితే రినోవేషన్ నడుస్తుంది. సో ఈ కబోర్డ్లు ఉన్నాయా, ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇంకోటి వేరేలాగా పెట్టారంట. అది నెక్స్ట్ అప్డేటు. ఇక అయితేనే ఉండి ఏదో ఒకటి లోపల చూపించాను. కానీ ఇక చూడండి లైట్గా, ఇక మొత్తం టైల్స్ అనేది చేంజ్ చేసిండు కంపెనీ. టైల్స్ అన్నీ ఇంతకుముందుకు అక్కడ ఉండే ఒకటి వైట్ కలర్, అది తీసి ఇట్లా టైల్స్ మొత్తం చేంజ్ చేసారు. మంచిగా ఉంటుంది, ఏం లొల్లు ఉండదు కంపెనీ అకామిడేషన్ అయితే. మాకు తెలిసిన అతను వెకేషన్ పోయాడు, ఆయన వచ్చినాక మేము రూమ్ అయితే షిఫ్ట్ అవుతాము. 1 month అయినాక పోయే రూము. ఆ రూమ్ రెంట్ వచ్చేసి ఇక్కడ 3000 dirhams. సో మాకు జనరల్గా రూమ్కి ఏమేమి అవైలబిలిటీ అంటే దేవా బిల్లు, వాటరు, కరెంటు ఇవన్నీ కలిపి దేవా బిల్ అంటారు. దుబాయ్ ఎలక్ట్రానిక్ అండ్ వాటర్ అథారిటీ అని ఉంటుంది ఫుల్ ఫామ్ అది. అయితే ఒక అకామిడేషన్ ఉంది, ఎమిరేట్స్ ఎయిర్ హోస్టర్స్ కూడా ఉంటారు అక్కడ. అంటే మొత్తం యూరోపియన్స్ అట్లా పెద్ద విల్లా టైపు. అందులో పోయి చూస్తుండే. అంటే అక్కడ ఎట్లుంటుంది అంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక వీడియో అయితే అది తీయలేరు. యాక్సెస్ కార్డ్ ఉంటుంది, మనం యాక్సెస్ చేసి లోపలికి పోవాలా. మన రూమ్కి పోవాలంటే 1 kilometer 1/2 kilometer ఉంటుంది. లోపలికి పోవాలా, సైలెంట్గా చుప్చాప్ పోవాలా, రావాలా. మళ్ళీ మనకి ఎవరైనా గెస్ట్ ఉంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలా, వాళ్ళకి ఒక కార్డ్ ఇవ్వాలా, పెద్ద ప్రొసీజర్. ఇక అందుకని అందులో అయితే జిమ్ ఇంకా స్విమ్మింగ్ పూల్ ఫ్రీ. 3 monthsకి పేమెంట్ చేయవచ్చు మన రూమ్ అనేది. ఇక అది అందులో అంటే మొత్తం హై క్లాస్ ఉంటుంది. కానీ ఇక ఎందుకో మనకి అది సెట్ కాదు. అంటే అంత డిసిప్లిన్ ఉండాలంటే మనకి ఇప్పుడు అంటే సిచ్యువేషన్లో సెట్ కాదు ఇక్కడ. ఇక అందుకనే మళ్ళీ నాకు ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలి మెయిన్. ఆ కంపెనీ అకామిడేషన్కి నా ట్రాన్స్పోర్ట్ చూసుకోవాలా. సో అందుకనే ఇక ట్రాన్స్పోర్ట్ ఇష్యూ, మళ్ళీ నా పర్సనల్గా అట్లా అందుకే పోవద్దు అనుకొని జనరల్గా బయటకు పోమని అట్లా అనుకుంటున్నా. జనరల్గా ఇక కంపెనీస్ ఎట్లా ఉంటాయి అంటే అకామిడేషన్ ఇస్తుంది, లేకపోతే అకామిడేషన్కి అలవెన్స్ ఇస్తుంది, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. కొన్ని అకామిడేషన్స్ కూడా హైఫై ఉంటుంది. ఎట్లా అంటే వాళ్ళే క్లోత్స్ అనేది ఐరన్ చేసి డ్రై క్లీన్ చేసి ఇస్తారు. మళ్ళీ కొన్ని అకామిడేషన్ అయితే విల్లా ఇస్తారు మనకి సపరేటు. నీ ఫ్యామిలీని తెచ్చుకుంటావా, నువ్వు ఒక్కని ఉంటావా అని ఇక మన ఇష్టం అట్లా కూడా ఉంటాయి. ఇక కంపెనీ బట్టి, కంపెనీ మంచిగా ఉందంటే మంచిగా చూసుకుంటుంది. కంపెనీ ఒకవేళ నార్మల్ ఉందనుకో మీకు శాలరీలో ఇంక్లూడ్ చేసి అలా రూమ్ అలవెన్స్ ఇస్తుంది. అట్లా ఉంటుంది యూఏఈలో మొత్తం. యూఏఈ ఇట్లనే ఉంటుంది, బయట కంట్రీస్ తెలియదు మనకి. ఎందుకంటే ఉంటేనే బెటరు. తెలియంది ఏదన్నా చెప్పవచ్చు, అది నాకు నచ్చది. అందుకని మనకు తెలిసిందే తెలుసుకొని చెప్తా అంతే. ఉండని కారణం ఆల్కహాల్ అయితే అలవ్ లేరు, మళ్ళీ గెస్ట్లు అయితే అసలుకే అలవ్ లేరు. ఓన్లీ ఇక్కడ ఉన్న బిల్డింగ్ వాళ్ళనే అలవ్ చేస్తారు, అంటే ఈ స్టాఫ్నే. వేరే స్టాఫ్ వాళ్ళు కూడా ఇక్కడ అలవ్ చేయరు. అట్లా అన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఇక అట్లనే ఫాలో అవుతాము, అంటే మనం డిసిప్లిన్గా ఉంటాం. సో అది ముచ్చట. ఇక చెప్పడం మర్చిపోయినా. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాం. ఇంకా ఇక నెక్స్ట్ మంత్ కూడా వీడియో తీస్తా మ్యాక్సిమము. ఒకవేళ మీరు ఓకే కమెంట్ చేయండి, ఓకే అంటే తీస్తా. సో మీకు తెలుస్తుంది ఎట్లుండి ఇక్కడ అకామిడేషన్ ఎట్లా, రూమ్స్ ఎట్లా అని. అట్లా ఏ అకామిడేషన్ అయినా వైఫై మళ్ళీ దేవా బిల్ అయితే ఇంక్లూడ్ ఉంటుంది.
ఒకప్పుడు దుబాయ్లో రూమ్ తీసుకోవాలంటే చెక్స్ ఇవ్వాలా, మళ్ళీ మినిమం శాలరీ 5000 dirhams ఉండాలా. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు. నార్మల్గా 3 months కన్నా 1 monthly అయినా పే చేయవచ్చు, అంటే ఫ్లెక్సిబుల్ ఇచ్చింది గవర్నమెంట్. ఇక నేను ఉండే ఏరియా సత్వా, ఇప్పుడు నేను బైదుబాయ్కి షిఫ్ట్ అవుతున్నా. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు బ్యాక్ టు బైదుబాయ్. ఫ్రెండ్స్ రూమ్ చేంజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా అకామిడేషన్ ఫ్రెండ్స్. టాటా. నేనైతే మ్యాక్సిమం ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇక మీకు ఐరన్ అయింది అనుకుంటున్నా. ఒకవేళ ఐరన్ కాకపోతే కమెంట్ చేయండి, నేను మళ్ళీ రిప్లై ఇస్తాను, సో దట్ మీకు ఐరన్ అవుతుంది. ఇక హానెస్ట్గా ఉన్నది చెప్పిన. ఇక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒకవేళ నచ్చకపోతే ఇగ్నోర్ చేయండి. ఇంకోటి ఏమైనా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా మనకు కమెంట్ చేయండి, దాన్ని బట్టి మనం ట్రై చేద్దాము. వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నా, మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తా. ఈసారి యూట్యూబ్ని అయితే వదిలే ప్రసక్తే లేదు. ఎట్లకైనా మనము వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాం. అంతే, ఉంటాం. మళ్ళా సీ యూ సూన్. టాటా.